ఎన్ని చెప్పినా 'జబర్దస్త్'లో కానీ, 'బిగ్ బాస్' సీజన్ 9లో కానీ ఇమాన్యుయల్ అందరి మనసులు గెలుచుకున్న ఎంటర్టైనర్. డెఫినెట్ గా ఇమాన్యుయల్ ఉన్నాడు అంటే అక్కడ అందరూ నవ్వేలాగా చాలా స్పాంటినియస్ గా డైలాగ్స్ కానీ అందరిని ఇమిటేట్ చేయడం కానీ ప్రతిదీ బీబీని 'బిగ్ బాస్' సీజన్ 9లో ఇమాన్యుయల్ లేకపోతే లిటరల్లీ మొత్తం సీజన్ బోర్ కొట్టేది. డెఫినెట్లీ అంత ఎంటర్టైన్ చేశాడు. ఫిజికల్ గా కూడా అంత మంచిగా టాస్క్లు ఆడాడు. డెఫినెట్ గా విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అండ్ ఇంకా మ్యారేజ్ ఏంటి ఇప్పుడు హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? అది చాలా ఫీల్ అయిపోతున్నాడు. అంటే ఆ లాంగ్ టర్మ్ గ్యాప్ వల్ల మేబీ వచ్చాక ఇంకా వాళ్ళిద్దరు కలిసి డిసైడ్ ముందు చేసుకోవాలి. మ్యారేజ్ మీది కదా, తమ్ముడిదేనా? తమ్ముడు Okay. మనకి- House నుంచి వచ్చిన తర్వాత మనకి ఎలాంటి తోకలు పెట్టుకోవాలా. అవునా? సో ప్రశాంతంగా హ్యాపీ లైఫ్, సింగిల్ లైఫ్ హ్యాపీ లైఫ్ అన్నట్టు నా లైఫ్ ముందు సెటిల్ చేసుకోవాలి. Okay. తమ్ముడిని కొంచెం సెటిల్ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్ తీసుకుందాం అని ఆగాను. మ్యారేజ్ గాను మరి హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా ముహూర్తాలు చూస్తున్నారా? అది ఇంకా అదే ఇద్దరు ఫ్యామిలీస్ కూర్చోబెట్టాలి. వాళ్ళిద్దరి డిసిషన్స్. తన్ని జాబ్ కంటిన్యూ చేయించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను యుఎస్ వెళ్ళాల్సింది కూడా సో ఇమ్ము కోసం కొంచెం ఆగాల్సి వచ్చింది.